హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము భగవద్గీతలోని 3వ అధ్యాయమైన కర్మయోగం గురించి నేర్చుకుందాం. మొదట కర్మ అంటే ఇంకేదో కాదు, పని, ఏదైనా పని అని అర్థము. కర్మ అంటే పని. మంచి కర్మ చేస్తే, మంచి పనులు చేస్తే మనకు మంచి తిరిగి వస్తుంది, చెడు పనులు చేస్తే చెడే మనకు తిరిగి వస్తుంది అనేది చెప్పే సిద్ధాంతమే కర్మ సిద్ధాంతము. మరి ఇది ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఈ కర్మ అనేది మాటల ద్వారా, చేతల ద్వారా, ఆలోచనల ద్వారా ఈ 3 స్థాయిలో జరుగుతుంది. మనం అందరం అనుకునేది ఏంటంటే మన యొక్క పనుల ద్వారా మాత్రమే, మన యొక్క చేతల ద్వారా చేసేది మాత్రమే మంచి చెడు 2 కూడా కర్మ అనుకుంటాం. కానీ మన ఆలోచనల ద్వారా, మన యొక్క ఊహల ద్వారా, మన మాటల ద్వారా ఇతరులకు ఇబ్బంది పెట్టినా, ఇతరులకు మంచి చేసినా చెడు చేసినా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది, చెడు ఫలితాన్ని ఇస్తుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. మీరు ఏది చేస్తే ఇతరులకు అది 2 రెట్లు మీకు తిరిగి వస్తుంది. అది మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఇదే కర్మ సిద్ధాంతము. దీని గురించి కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మని అని చెప్పారు. మరి ఈ కర్మ ఎలా చేయాలి? ఫలితాలపై ఆసక్తి లేకుండా కర్మ చేయండి, అంటే పని చేయండి అని దీని అర్థం. ఎప్పుడైతే మనకు ఫలితంపై ఆసక్తి, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ప్రజెంట్ వర్తమానంలో చేస్తున్న పని పట్ల సామర్థ్యం తగ్గిపోతుంది. ఉదాహరణకు, ఒక విత్తనం భూమిలో పెట్టినప్పుడు అది మొలకెత్తడానికి సమయం తీసుకుంటుంది, ఒక 1 వీక్ 10 డేస్. కానీ మనము చేసేది ఏమందంటే అది మొలకెత్తిందా లేదా అని ప్రతిరోజు ఒకసారి ఆ భూమిలోని విత్తనాన్ని తవ్వి తీస్తే అది మొలకెత్తదు. అదేవిధంగా మనము చేయాల్సిన పని చేస్తూ పోతున్నట్లయితే రావాల్సిన ఫలితం వస్తుంది. అందుకనే ఫలితంపై ఆసక్తి లేకుండా పని చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా యోగస్థ కురు కర్మాని సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పడం జరిగింది. యోగస్థ కురు కర్మాని, యోగస్థితిలో ఉండి పనులు చేయమని చెప్తున్నారు. దీంట్లో ఒక యోగి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని కొద్దిగా ఫలించినా, మధ్యస్థంగా ఫలించినా, పూర్తిగా ఫలించినా దాని ఫలితంపై ఎలాంటి ఆసక్తి లేకుండా పనిచేస్తాడు. అందువల్ల కురుకర్మ అని పని చేయండి, యోగస్థితిలో ఉండి ఒక యోగిలాగా పనిచేయమంటున్నాడు. మీ పని మీరు సరిగ్గా చేస్తూ పోతుండాలి, దాని రిజల్ట్ 100% వస్తుంది. అంతేకాని ఆ పని చేస్తున్నప్పుడే దీనివల్ల రిజల్ట్ వస్తుందా లేదా అని ఎప్పుడైతే మీకు విపరీతమైన ఆసక్తి ఉంటుందో, కోరిక ఉంటుందో దాని ఫలితం సరిగ్గా రాదు. ప్రస్తుతం పని చేస్తున్న పని పట్ల సామర్థ్యంతో చేయలేరు అని చెప్తుంది. కర్మ సిద్ధాంతం అనేది మనిషి జీవితంలో చాలా ఉన్నతమైన, కీలకమైన పాత్ర వహిస్తుంది. మీ మాటల ద్వారా, చేతల ద్వారా, ఊహల ద్వారా ఏదైతే మీరు చేస్తున్నారో అది మంచి అయినా చెడైనా అది మీకు కర్మగా, అది యొక్క కర్మగానే ఈ జన్మ పునర్జన్మ చక్రంలో ఇరుకునేట్టు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న కథాకథం కామకామ లభంతే. అంటే మీరు ఇతరులకు అన్ని మంచి పనులు చేశారు, కానీ ఈ మంచి పనులని నేనే చేశాను అని మీరు వార్తాపత్రికల్లో, టీవీలలో యాడ్స్ రూపంలో ఎప్పుడైతే ఇస్తారో అది మీకు మంచి కర్మగా పరిణమిస్తుంది. నేనే ఇదంతా చేశాను అని మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో అది మంచి పనే కావచ్చు, నలుగురికి ఉపయోగపడే పనే కావచ్చు, కానీ అది మంచి కర్మ. అది మీకు స్వర్గలోకాలలో తీసుకెళ్ళి దాని యొక్క ఫలితాన్ని అనుభవించి మళ్ళీ భూలోకానికి లాగబడుతుంది. ఇది మంచి కర్మ. అందుకనే ఒక యోగి నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేకుండా ఆ పని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ పని యొక్క ఫలితంపై ఎలాంటి ఆసక్తి లేకుండా పని చేయడం జరుగుతుంది. కర్మ సిద్ధాంతంలో ఇవి 2 అత్యుత్తమైన సాధనాలు. ఒకటి, నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేకుండా పనిచేయాలి. నెంబర్ 2, చేసే పని మీద ఫలితాన్ని వదిలిపెట్టి మీ పని మీరు సరిగ్గా చేయాలి. కర్మ సిద్ధాంతంలో ఇవి 2 అర్థం చేసుకొని మీ పనిని మీరు సరి అయిన స్థితిలో, యోగ స్థితిలో ఉండి చేయండి. అప్పుడు రిజల్ట్ 100% వస్తుంది. థ్యాంక్ యూ.